ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలామందికి ఒక కల. కానీ అందరూ ఆ కలను నిజం చేసుకోలేరు. ఎందుకంటే మధ్యలోనే వదిలేస్తారు. ఈరోజు నేను చెప్పబోయే చిన్న కథ మీకు కొత్త ఆశ, కొత్త శక్తి ఇస్తుంది. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే అబ్బాయి ఉండేవాడు. చిన్నప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలగన్నాడు. కానీ అతని కుటుంబం చాలా పేదది. పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేవు. మొదటి 2 సార్లు పరీక్ష రాశాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. ఊర్లో వాళ్ళు చెబుతుండేవారు, నీకిది కుదరదు వదిలేయ్ అని. కానీ రమేష్ మాత్రం ఒక మాటే చెబుతుండేవాడు. ఒకసారి విఫలమైతే కలలు వదిలేయడం అంటే నేను ఓడిపోయినట్టు. కానీ నేనింకా పోరాడుతాను. అతను ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి చదవడం మొదలుపెట్టాడు. లైబ్రరీలో పుస్తకాలు చదివాడు. స్నేహితుల నోట్స్ తీసుకున్నాడు. ప్రతి నిమిషాన్ని వృధా చేయకుండా కష్టపడ్డాడు. 1 సంవత్సరం పాటు శ్రమించి 3వ ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. రమేష్ కల నిజమైంది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. విఫలం అంతిమం కాదు. అది విజయానికి మొదటి అడుగు. సమయాన్ని గౌరవించండి. కష్టపడి పనిచేయండి. నమ్మకం ఉంటే ఎలాంటి కల అయినా నిజమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమే. కానీ కష్టపడి చదివిన వారికి అసాధ్యం ఏదీ లేదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.